ఈరోజు మంచి ఒక తమిళనాడు స్టైల్లో ట్రెడిషనల్ డిష్ చేద్దాం రండి. దీని పేరు మోరు కొళంబు. మోరు అంటే మజ్జిగ, కొళంబు అంటే చారు. అదేనండి మనం మజ్జిగ చారు. కానీ ఇది కొంచెం ఇంగ్రీడియంట్స్ వేరే ఉంటాయి, డిఫరెంట్ స్టైల్లో చేస్తామన్నమాట. రండి మరి స్టార్ట్ చేద్దాం. దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి అంటే 1.5 టేబుల్ స్పూన్ కందిపప్పు తీసుకొని నానబెట్టాను ముందే. ఆ గిన్నెలో చూసారు కదా, 1.5 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యం, 2 ఎండుమిర్చి అలా గిన్నెలో నానబెట్టేసి బెండకాయలు నీట్గా కడిగేసి 1 ఇంచు కట్ చేసి పెట్టుకున్నాను. 150 గ్రాముల బెండకాయలు, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లిపాయి, ఒక 4-5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇలా ఇవే ఇంగ్రీడియంట్స్. తర్వాత ఇంకా కొంచెం కొబ్బరి కావాల్సి వస్తుంది. నా దగ్గర ఇప్పుడు కొబ్బరి లేదు. ఈ తాయి వాళ్ళు ఏదో డబ్బాలు అమ్ముతారండి, ఇక్కడ గట్టిగా ఉంటుంది అనమాట, ఇలాగా చూసారా. సో నాకు కొబ్బరి ఉంటే కనుక మీరు ఒక పావు చెప్ప వేయండి. ఉంటే కనుక ఏముంది, ఉంటుంది కదా, ఒక పావు చెప్ప కొబ్బరి వేయండి. నేను ఈలోపు ఈ కొబ్బరి పాలు గట్టిగా ఉంది కదా, అది వేస్తున్నాను. సో ఇది కూడా నానిపోయింది, 1 అవర్ నానబెట్టాను. కందిపప్పు, బియ్యము, ఎండుమిర్చి. తర్వాత ఇంగువ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక కళాయిలో కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి ఈ బెండకాయలు వేయించుతూ ఉన్నాను. ఒక 2 ఎండుమిర్చి వేసాను ఈ వేయించడానికి. ఇప్పుడు ఇందాక అన్ని ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, నానబెట్టిన కందిపప్పు, బియ్యము, నానబెట్టిన 2 ఎండుమిర్చి, తర్వాత జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి, ఒక పావు చెప్పు వేసుకోండి మీరైతే కొబ్బరి. నెక్స్ట్ ఒక అల్లం ముక్క ఒకటి, వెల్లుల్లిపాయ పెద్దగా ఉంది అందుకే ఒకటే వేసాను, 4-5 పచ్చిమిర్చి. మన పచ్చిమిర్చి పెద్దగా ఉంటే ఒక 3 వేసుకోండి. చక్కగా మిక్సీ పట్టి ఇవి వచ్చేసి పుట్నాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పుట్నాలు కూడా వేసి చక్కగా మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఈ బెండకాయలు వచ్చేసి మంచిగా వేగుతూ ఉన్నాయి. ఇంకొక కళాయి పెట్టేస్తున్నాము. సో ఇదేంటంటే కొబ్బరి నూనె వాడతాం అన్నమాట ఈ డిష్కి. కొబ్బరి నూనె అంత టేస్ట్గా ఉంటుంది ఈ మోరు కొళంబుకి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసాను. గట్టిపోయి ఉందండి ఇక్కడ, అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకుంటా ఉంది. ఈ కొబ్బరి నూనెలో లైట్గా మెంతులు వేద్దాం. మెంతులు కొబ్బరి నూనె టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. మెంతులు ఎక్కువ వేయకూడదండి, చాలా తక్కువ, ఒక 20 వేసుకోండి మెంతులు అంతే, అంటే 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ. తర్వాత ఇలాగా మీకు కావాల్సిన తాలింపు గింజలన్నీ వేసేసేయండి. ఎక్కువ ఈ 3 మటుకి కంపల్సరీ ఉండాలి. జీలకర్ర వేయాలి, తర్వాత మస్టర్డ్ సీడ్స్ వేయాలి, తర్వాత కరివేపాకు వేసిన తర్వాత చక్కగా వేయించి దోరగా వేగిపోయినాయి కదా అన్నీ. ఇప్పుడు కొంచెం పసుపు వేసేస్తున్నాను. వేసిన తర్వాత పసుపు మాడకుండా వెంటనే మనం ఇందాక గ్రేవీ పట్టుంచుకున్నాం కదా, ఆ గ్రేవీ దీంట్లో వేయాలి. స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది అనమాట. ఈలోపు ఆ మిక్సీ మెత్తగా పేస్ట్ పట్టుంచాం కదా, ఆ మిక్సీలోనే ఒక గ్లాస్ నీళ్లు పోసేసి చక్కగా మిక్సీ అంతా కడిగేసి పెట్టుకోండి. ఈలోపు దీంట్లో పోసేస్తాం ఇలాగ. ఇప్పుడు పోద్దాం. చాలా సిమ్లో పెట్టుకొని ఉంచాలి, లేదంటే అడుగంటుతుంది. సో మిక్సీ అంతా కడిగేసి చక్కగా నీళ్ళు దీంట్లో పోసి సిమ్లో పెట్టుకొని నిదానంగా కదుపుతూ ఉండాలి. ఇది ఎంతసేపట్లో అవుతుంది అంటే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మీరు ఎలా కదుపుకుంటే చాలు. ఈలోపు చిక్కగా ఉండే ఒక 100 గ్రాముల పెరుగు తీసుకొని మిక్సీలో కొంచెం కొట్టేసి ఉంచండి నీళ్లు పోసి. చిక్కగానే వేస్తున్నాను, నీళ్ళు అంటే మరి మజ్జిగలాగా చేయొద్దు. సో మనకి ఆ గ్రేవీ అంతా ఉడికిపోయింది కదా, ఒక 4-5 మినిట్స్ ఆ నీళ్ళు కూడా పోసాం కాబట్టి ఆ గ్రేవీ ఉడకనిచ్చి లాస్ట్లో పెరుగు వేయాలి. స్టవ్ మటుకి ఖచ్చితంగా చాలా సిమ్లోనే పెట్టండి, మంచి వాసన వస్తుంది అనమాట దీనికి. కొబ్బరి నూనె, మెంతులు అలా వేగి ఉన్నాయి కదా, జీలకర్ర, ఇవన్నీ కూడా. ఆవాలు మట్టుకి వేయటం మర్చిపోకండి అసలు తాలింపులో. ఆ 3 ఎక్కువ టేస్ట్ ఇచ్చేదనమాట దీంట్లో. తర్వాత మన బెండకాయలు వేగిపోయినాయి కదా, ఆ బెండకాయలు తీసి దీంట్లో వేసి, దీంట్లో ఎప్పుడు కూడా ఉప్పు వేయకూడదండి. ముందే వేస్తే కొంచెం వాటరిష్గా అయిపోతుంది అన్నమాట, పెరుగు ఇరిగిపోయినట్టు వాటరిష్గా అయిపోతుంది. అందుకని ఉప్పు వేయలేదు నేను. ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది అంటే ఒక 10 మినిట్స్.
10 minutes to 12 minutes పడుతుంది. ఇదే డిష్ని చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటారు. మనం ఇందాక పుట్నాలు వేసాం కదా, పుట్నాల బదులుగా శనగపప్పు నానబెట్టేసి కూడా వేస్తారు. మన కందిపప్పుతో పాటే శనగపప్పు కూడా. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, చూపిస్తాను నెక్స్ట్. తర్వాత ఇంగువ వేసేద్దాం. సో ఆల్మోస్ట్ స్టవ్ దించేటప్పుడు ఇంగువ వేసానంటే సూపర్ ఫ్లేవర్ ఉంటుంది. ఒక వెరైటీగా ఒక డిష్ తినాలి అంటే తప్పకుండా ఇది ట్రై చేయాల్సిందే మీరు. మరి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది కామెంట్స్లో చెప్పండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్ బాయ్ మరి.